హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పెసరకట్టు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కమ్మగా బాగుంటుంది. అలాగే మనకి ఇది శరీరానికి చలవ చేస్తుందండి. ఈ ఎండల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెసరకట్టుకి చిన్న గ్లాస్తో 3/4 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నానండి. ఇది 60 గ్రాముల వరకు ఉంటుంది. పెసరపప్పుని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం 1 ఇంచు తీసుకున్నానండి. ఇలా అల్లం ముక్కలు వేయడం వల్ల పెసరకట్టు చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ రానివ్వాలి. పప్పు బాగా మెత్తగా ఉడకాలండి. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఒకసారి కలుపుకోవాలి. అల్లం కూడా బాగా ఉడికి మనం తినేటప్పుడు అల్లం ముక్కలు నోటికి రుచిగా తగులుతాయి. ఇలా బాగా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు చూసి వేసుకోవాలండి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. తగినంత ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకొని పోపు పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా మరిగింది కదా, ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం మామూలు పప్పుచారు పప్పుకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అదే విధంగా. వెల్లుల్లి ఇలా వేగాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ ఘాటుగా ఉండదండి, కమ్మగా ఉంటుంది. పోపంతా ఇలా వేగాక కట్టులో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, పెసరకట్టు తయారైంది. అలాగే మీకు కావాలి అనుకుంటే కట్టు కొంచెం చల్లారేక నిమ్మరసం వేసుకోవచ్చు. ఇది పగల కంటే కూడా నైట్ డిన్నర్కి ఎక్కువగా చేసుకుంటారండి. మా ఇంట్లో అయితే వారానికి 2-3 రోజులైనా ఉంటుంది. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.